నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రజాస్వామ్య రక్షణలో న్యాయ వ్యవస్థే కీలకమన్న సీజేఐ. హైకోర్టు జోన్ 2 భవనానికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి శంకుస్థాపన. కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల లేఖ. భద్రాచలం పక్కనున్న ఏపీలోని 5 గ్రామాల విలీనానికి విజ్ఞప్తి. హైదరాబాద్ లో 7,000 కోట్ల భూ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపణ. దోపిడీలో ప్రభుత్వ పెద్దల భాగస్వాములయ్యారని హరీష్ రావు విమర్శ. బీఆర్ఎస్ సాయంతో ఖానాపూర్ పురపీఠం గెలుచుకున్న బీజేపీ. చైర్పర్సన్ గా అంకం మౌనిక, వైస్ చైర్మన్ షోయబ్ ఎన్నిక. 5 అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా నగదు మద్యం ప్రవాహం. 650 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ ప్రకటన. లోక్సభ స్థానాల పెంపు అంశంలో ప్రధానిపై కాంగ్రెస్ ఎదురుదాడి. మభ్యపెట్టే ప్రకటనతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపాటు. అమెరికా గూఢచారి సంస్థ సాహసోపేత ఆపరేషన్. ఇరాన్ కళ్లెదుటే తమ కమాండర్ను సరిహద్దు దాటించిన దళాలు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల హక్కులు కాపాడడంలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కోర్టులంటే బయటకు కనిపించేది మాత్రమే కాదని లోపల వేరే ప్రపంచం ఉంటుందన్నారు. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న హైకోర్టు 2వ జోన్ భవన నిర్మాణ పనులకు సీజేఐ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్ సహా పలువురు న్యాయమూర్తులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న హైకోర్టు 2వ జోన్ భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శ్రీకారం చుట్టారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు న్యాయమూర్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత సీజేఐకి ముఖ్యమంత్రి సహా న్యాయమూర్తులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీజేఐ భవన నిర్మాణానికి సంబంధించిన నమూనాలను పరిశీలించారు. నిర్మాణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేద పండితుల సమక్షంలో జరిపిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ చేశారు. హైకోర్టు కాంప్లెక్స్ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని రాష్ట్ర హైకోర్టు సీజే జస్టిస్ ఏకే సింగ్ అన్నారు. సీజేఐ మార్గదర్శకత్వంలో తాము పనిచేస్తున్నామని వివరించారు. Chief Justice of India, in a recent address, he observed that courts must function like hospitals, places where every individual who enters finds reassurance, confidence and timely care. This powerful analogy reminds us that justice must not only be delivered but also felt, experienced and trusted by every citizen. His Lordship's vision continues to guide and inspire our collective efforts. ఉన్నత న్యాయస్థానం అన్ని వర్గాలకు హైకోర్టు ఆలయం లాంటిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకొచ్చాక మొట్టమొదట తీసుకున్న నిర్ణయం హైకోర్టు కాంప్లెక్స్ ప్రాజెక్టు చేపట్టడమని చెప్పుకొచ్చారు. It is a great opportunity for me, maybe a lifetime, that my government could initiate the project to build a new high court complex for Telangana. For a common citizen, the court represents the final door to knock, the last resort. The new high court will become an icon, a functional lifeline for society and democracy. This will be the platform where poor and weak will come and seeking justice. For the next 100 years, the poor, the weak, the voiceless and oppressed will come to this temple for justice. కోర్టు గది వెనుక మరో ప్రపంచం ఉంటుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. జడ్జిల నివాస సముదాయాల్లోనూ కార్యకలాపాలు నడుస్తూనే ఉంటాయని చెప్పారు. హైకోర్టు నిర్మాణ పనులు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. It is a matter of fact that when the public sees of a court is the bench, the emblem and the proceedings. That is the visible judiciary. But behind every courtroom, there is a world that keeps it running. Today, as we lay the foundation for that world, I congratulate all those whose efforts have brought us here, especially the state government of Telangana, led by a dynamic chief minister who has been very, very positive and progressive approach in showing in the construction and development of the judicial infrastructure in the state of Telangana. What brings us here is not merely a ceremony, it is a constitutional duty that this
not just as legal requirement but as a solemn commitment by the Republic. The judiciary and the state government have chosen to proceed in parallel, and rightly so. The existing High Court building, though historic, and I have an opportunity to see that very historical, very monumental building, no doubt, has fallen short of what this institution needs today. Therefore, creating infrastructure that caters to our requirements for the next, as rightly pointed out by Honorable Chief Minister, for next 100 years is not just a goal, it is a mandate. త్వరితగతిన ప్రజలకు న్యాయం అందించేందుకు తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 60 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ హైకోర్టు పనులను డిసెంబర్ 2027 నాటికల్లా పూర్తి చేస్తామని ఆయన అన్నారు. 2 దశల్లో చేపట్టిన భవన నిర్మాణ పనులకు ప్రణాళిక చేసిన సర్కార్ జోన్ 1లో హైకోర్టు ఆఫీసు భవనాలు, జోన్ 2లో రెసిడెన్షియల్ భవనాల నిర్మాణం చేపడుతోంది. భద్రాచలం పక్కనున్న ఏపీలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. పాలనా సౌలభ్యం కోసం 5 గ్రామాలను భద్రాచలంలో కలపాలని కోరారు. ఈ పల్లెలను కలిపితేనే గిరిజనుల సమస్యలు తొలగుతాయన్న తుమ్మల ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే విలీనం బిల్లు పెట్టేలా చూడాలని అమిత్ షాను కోరారు. ఈ గ్రామాలను తెలంగాణలో విలీనం చేసేందుకు సహకరించాలని ఇప్పటికే ఏపీ సర్కార్కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున 7,000 కోట్ల రూపాయల భూ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నాదర్గుల్ భూముల కుంభకోణంలో ప్రభుత్వ పెద్దలు భాగస్వాములయ్యారని విమర్శించారు. 374 ఎకరాల భూమి విషయంలో కోర్టు ఆదేశాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు గజ్వెల్ కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని మాట్లాడటాన్ని హరీష్ రావు తప్పుపట్టారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కార్యాలయంలో ప్రధాని మోదీ చిత్రపటం ఉందా అని ప్రశ్నించారు. భక్షకుడైంది. ఇక్కడ భూములను కాపాడవలసిన వాడే భక్షిస్తున్నాడు. హైదరాబాద్ నడుబొడ్డున 7,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి ఈ ప్రభుత్వ పెద్దలు దాంట్లో భాగస్వాములు. ఈ భూములు నాదర్గుల్ భూములు. ఫస్ట్ ఈ భూమి నాది అని ఒకతను క్లెయిమ్ చేసిండ్రు, శివరాజ్ బహదూర్. ఆయనది కాదు అని రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ భూమి అని డిక్లేర్ చేసింది. ఆ తర్వాత శివరాజ్ బహదూర్ అని సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు. అప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్ గా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చట్టం వస్తుంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూమి అమ్మడానికి అనుమతించదు. ఈ భూమి తప్పుడుగా అమ్మింది కనుక ఇది గవర్నమెంట్ భూమి, ప్రొహిబిటెడ్ ల్యాండ్ లో పెడుతున్నాం అని చెప్పి అప్పటి ఆర్డీఓ కందుకూర్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టినారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డీఓ నిర్ణయం కరెక్ట్ అన్నది. సుప్రీంకోర్టు ఎటువంటి స్టే కూడా ఇవ్వలేదు. ఈ నిమిషానికి అది ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్, ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. కానీ అక్కడ ఏం జరుగుతుంది, అలా చుట్టూ ఫెన్సింగ్, చుట్టూ బౌన్సర్లు, ఆడ రోజుకొక బోర్డు వెలుస్తా ఉంది. స్వయంగా రెవెన్యూ మంత్రి భూముల వెనుక ఉంటే రెవెన్యూ మంత్రి కింద ఉండే చిన్న అధికారి ఆర్డీఓ ఆ భూములను ఎట్లా కాపాడతాడు? పేదవాడికో న్యాయం, పెద్దోడికో న్యాయం. పేదల ఇల్లు కూర్చోడానికి ఉరికురికి పోతుంది హైడ్రా. 374 ఎకరాలు. ఈ భూమి కాపాడడానికి హైడ్రాకి ఎందుకు మనసు వస్తలేదు? రేవంత్ రెడ్డి డైలాగులు అసెంబ్లీలో కొట్టినావు కదా, ఎవరిని వదలా, నా తమ్ముని వదలా, పొంగులేటిని వదలా, మరి ఇళ్ళెందుకు వదిలిపెడుతున్నావు? ఈడ 7,000 కోట్ల వెనుక మీరు ఉన్నారు కనుకనే వదిలిపెడుతున్నారు. ఎట్లా ఈ నిమిషానికి అక్కడ బౌన్సర్లు ఉన్నారు, తాతలు ముత్తాతలు తండ్రుల నుంచి వాళ్ళ భూముల కాడికి పోయే భూముల దగ్గరికి వాళ్ళని బోనియని పరిస్థితి జరిగితే అసలు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లోనే గుండాలు పోలీసులు మిలాఖపత్ అయిపోతే ఇంకా పేదవాడికి న్యాయం ఎక్కడిది? నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకో. ఈ రౌడీజం ఏంది, గుండాయిజం ఏంది? మా జిల్లాలోనే నా క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ నాయకులు దాడి చేసినారు గతంలో. స్వయంగా రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద ఈ రకంగా దాడి చేస్తే ఈ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది ప్రజలకు? సోనియా గాంధీ కూడా ఇలా గవర్నమెంట్ బిల్డింగ్ లే ఉంది కదా, రాహుల్ గాంధీ కూడా ఉన్నారు కదా. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫీస్ రాహుల్ గాంధీ ఆఫీస్ లో మరి నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నాక మా గురించి మాట్లాడండి. మీరు బొమ్మలు పెట్టుకోవడం మీద ఈ చిల్లర రాజకీయాలు కాదు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఫలించింది. చైర్పర్సన్, వైస్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవడంతో రాజకీయంగా కొత్త పొద్దు పొడిచింది. శనివారం ఘర్షణలతో వాయిదా పడిన ఎన్నిక రాజకీయ పరిణామాల మధ్య బీజేపీ చేజిక్కించుకుంది. ఖానాపూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ సాయంతో బీజేపీ సొంతం చేసుకుంది. బీజేపీ నుంచి అంకం మౌనిక చైర్పర్సన్ గా, బీఆర్ఎస్ నుంచి వైస్ చైర్మన్ గా మహమ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు.
వాయిదా పడుతూ వచ్చిన నిర్మల్ జిల్లా ఖానాపూర్ పురపీఠం ఎన్నికపై ఉత్కంఠ వీడింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య మొదలైన చైర్పర్సన్ ఎన్నికకు కాంగ్రెస్ తరపున చిన్న సత్యనారాయణను ప్రతిపాదించగా ఆ పార్టీ నుంచి 6 సభ్యులు చేతులెత్తి ఆమోదించారు. బీజేపీ అభ్యర్థి అంకం మౌనికాకు మద్దతుగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేతులెత్తగా వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ కౌన్సిలర్ మహ్మద్ షోయబ్ కు బీజేపీ సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో వారిద్దరూ ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి మౌనికా షోయబ్ తో ప్రమాణం చేయించి ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక శనివారమే జరగాల్సి ఉండగా చేతులెత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలకు బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్రులు 1 గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి ఎక్సాఫిషియో ఓటుతో కాంగ్రెస్ బలం 5కు చేరింది. ముందుగా చైర్పర్సన్ ఎన్నిక వేళ బీజేపీ అభ్యర్థి మౌనికా పేరును అధికారులు ప్రతిపాదించారు. దీనిపై ఎమ్మెల్యే బొజ్జు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా బీజేపీ అభ్యర్థి పేరు ఎలా ప్రతిపాదిస్తారంటూ ఆందోళనకు దిగటంతో అధికారులు వాయిదా వేశారు. ఈ ఉదయం పోలీసుల బందోబస్తు నడుమ ఎన్నిక ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. అభివృద్ధి చేద్దామని ఖానాపూర్ పట్టణం ఇప్పటికీ అభివృద్ధి కాలేదు. మున్సిపాలిటీ వచ్చిన 5 సంవత్సరాలు అయినా గానీ ఖానాపూర్లో ఏ పనులు జరగడం లేదు. అభివృద్ధి అందరి సహకారంతోనే చేసుకుంటాం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు తీసుకోవడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు పూర్తి సహకారాలు అందించి ఖానాపూర్ పట్టణాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాము ఎమ్మెల్యే సార్తోని. అదే లోపల కూడా కోరుకున్నాం ఎమ్మెల్యే సార్కు మీరు సహకరించి మా ఖానాపూర్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని కోరుకున్నాము. దానికి సార్ కూడా అంగీకారం తెలిపారు. నియోజకవర్గంలో కీలకమైన ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ తొలిసారి పురపీఠాన్ని కైవసం చేసుకోవడం ఆ పార్టీలో ఉత్సాహం నెలకొంది. స్వతంత్ర భారతదేశంలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ అని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అమెరికా న్యూయార్క్లోని కొలంబియా బిజినెస్ స్కూల్లో జరిగిన 21వ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించారు. సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో పాలన, ఆవిష్కరణలు, వృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించి పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించి వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపే నాయకత్వానికి స్పష్టత ఉంటే జవాబుదారీతనం పెరుగుతుందని, తద్వారా అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. భవిష్యత్తు గురించి మాటలు చెప్పడం కంటే దానిని సృష్టించడం ఉత్తమమైన మార్గమని కేటీఆర్ తెలిపారు. దేశాభివృద్ధి ఒకే రకమైన విధానాల వల్ల కాకుండా ప్రతి రాష్ట్రం తనకున్న ప్రత్యేక బలాలను వినియోగించుకోవడం ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. భారతదేశం 28 ఇంజన్లు కలిగిన ఒక ఫార్ములా 1 రేసింగ్ కార్ లాంటిదని, ప్రతి రాష్ట్రం తనదైన శైలిలో అభివృద్ధి చెందుతూ దేశ ప్రగతికి తోడ్పడాలని సూచించారు. అంతర్జాతీయ పెట్టుబడి నిర్ణయాలు రానున్న రోజుల్లో రాష్ట్రాలు, నగరాల స్థాయిలోనే జరుగుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. పశ్చిమ బంగాల్లో ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత బంగాల్ నుంచి భయం పారిపోతుందన్నారు. కూచ్ బెహార్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ టీఎంసీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఇతర ప్రాంతాల వారికి ఉపాధి కల్పించిన బంగాల్ను టీఎంసీ సర్కారు వలసలకు కేంద్రంగా మార్చిందని దుయ్యబట్టారు. బంగాల్లో శాంతి భద్రతలకు అంతిమయాత్ర నిర్వహించేందుకు టీఎంసీ కంకణం కట్టుకుందని ప్రధాని విమర్శించారు. టీఎంసీ బుజ్జగింపు రాజకీయాల కారణంగా గ్రేట్ బంగాల్ తన గుర్తింపును కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చొరబాటుదారులను రక్షించేందుకు ఎస్ఐఆర్, సీఏఏను టీఎంసీ అడ్డుకుంటోందని ఆరోపించారు. బంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పు ప్రమాదకరంగా ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఎన్నికల తర్వాత టీఎంసీ పాపాల లెక్క తేల్చడమే కాకుండా బాధ్యులైన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎన్నికల సంఘంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఎన్నికలు భయం లేకుండా స్వేచ్ఛగా, న్యాయంగా జరుగుతాయని ప్రధాని మోదీ తెలిపారు. అసోంను ఏకం చేయడానికి సంగీతకారుడు జుబీన్ గార్గ్ తన జీవితమంతా కృషి చేశారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఎప్పుడూ కూడా ఎవరితో దురుసుగా ప్రవర్తించలేదన్నారు. ద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమను పంచడమే కాంగ్రెస్ సిద్ధాంతమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున బిస్వనాథ్ జిల్లాలో ప్రచారం చేసిన రాహుల్ బీజేపీ అసోం సీఎంపై విమర్శలు చేశారు. దేశంలో అత్యంత అవినీతిపరుడైన సీఎం హిమంత బిశ్వ శర్మపై తమ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత చర్యలు తీసుకుంటుందని రాహుల్ హామీ ఇచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 650 కోట్లకు పైగా విలువైన నగదు, మాదక ద్రవ్యాలు, మద్యం పట్టుబడినట్లు ఈసీ తెలిపింది.
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వాటిని తరలిస్తూ ఉండగా పట్టుకున్నట్లు వివరించింది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 319 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, మద్యం, బంగారు ఆభరణాలను సీజ్ చేసినట్లు ఈసీ వెల్లడించింది. తమిళనాడులో 170 కోట్ల విలువైన నగదు, మద్యం పట్టుబడినట్లు పేర్కొంది. ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించేందుకు 5,173కు పైగా ఫ్లయింగ్ స్క్వాడ్లను ఈసీ మోహరించింది. వాహనాలను తనిఖీ చేసేందుకు 5,200 మందితో నిఘా బృందాన్ని ఏర్పాటు చేసింది. కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఈ నెల 9న పోలింగ్ జరగనుండగా తమిళనాడులో ఈ నెల 23న ఓటింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్లో ఈ నెల 23, 29న 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు వచ్చే నెల 4న వెలువడనున్నాయి. పశ్చిమాసియాలో 37వ రోజు పరస్పర దాడులు కొనసాగాయి. ఇరాన్ మౌలిక వస్తువుల లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడగా ఇరాన్ కూడా తీవ్రస్థాయిలో ప్రతిదాడులు చేసింది. ఇజ్రాయెల్ పైకి భారీగా క్షిపణులను ప్రయోగించగా టెల్ అవీవ్ సహా అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. కువైట్, బహ్రెయిన్, యుఏఈలోని ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడి చేయడంతో మంటలు చెలరేగాయి. ఫలితంగా వాటిలో కార్యకలాపాలను నిలిపివేశారు. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై 95వ విడత దాడులు చేపట్టామని ఐఆర్జీసీ పేర్కొంది. ఇరాన్ డ్రోన్ దాడిలో ఆస్తి నష్టం సంభవించిందని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది. ఇంధన నిల్వ ట్యాంకులపై దాడి జరగడంతో మంటలు చెలరేగాయని వెల్లడించింది. మంటలు ఇతర ట్యాంకులకు వ్యాపించకుండా నిరోధించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని వివరించింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని స్పష్టం చేసింది. ఇరాన్ డ్రోన్ దాడిలో నీటి శుద్ది కేంద్రం సహా 2 విద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కువైట్ విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. బహ్రెయిన్ లో కూడా పలు చమురు సంస్థలు కేంద్రాలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. బాప్కో కంపెనీకి చెందిన ఓ చమురు ట్యాంకర్ ను డ్రోన్ తాకటంతో మంటలు చెలరేగాయి. అబుదాబిలోని ఓ పెట్రోకెమికల్ ప్లాంట్ పై డ్రోన్ శిథిలాలు పడి మంటలు చెలరేగగా అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపు చేశారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ లో కార్యకలాపాలను నిలిపివేశారు. ఇరాన్ ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణిని గగనతలంలో అడ్డుకున్నామని సౌదీ అరేబియా ప్రభుత్వం తెలిపింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ దండెత్తింది. ఆ దేశంలోని కీలక నగరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించింది. దక్షిణ ఇజ్రాయెల్లో ఓ పరిశ్రమపై క్షిపణి పడి మంటలు చెలరేగాయి. ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ విమానాశ్రయంపై దాడి చేశామని హౌతీ సైనిక అధికార ప్రతినిధి తెలిపారు. మధ్య పశ్చిమ ఇరాన్లోని 120కి పైగా లక్ష్యాలపై వైమానిక దాడులు చేపట్టామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ దాడుల్లో బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, యుఏవీలను ప్రయోగించే కేంద్రాలను ధ్వంసం చేశామని పేర్కొంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఖుజిస్తాన్ ప్రావిన్స్ లోని పెట్రోకెమికల్ జోన్ లో భారీ పేలుళ్లు సంభవించాయని ఇరాన్ మీడియా వెల్లడించింది. దక్షిణ లెబనాన్ లో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. బీరుట్ సహా ఇతర ప్రాంతాలపై వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో 4 ఏళ్ల చిన్నారి సహా 7గురు మృతి చెందారు. ఇప్పటి వరకు 90కి పైగా హెజ్బొల్లా ఉగ్రవాదులను మట్టుబెట్టామని ఐడీఎఫ్ తెలిపింది. లెబనాన్ తీరానికి 126 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ యుద్ధ నౌకలపై క్షిపణితో దాడి చేశామని హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరాన్ గడ్డపై అమెరికా గూఢచార సంస్థ CIA ప్రత్యేక దళాలు కలిసి అసాధ్యమైన మిషన్ను సుసాధ్యం చేశాయి. F-15 యుద్ధ విమానంలోని వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ను ఇరాన్ సైన్యం కళ్లెదుటే అత్యంత సాహసోపేతంగా రక్షించాయి. అమెరికన్ కమాండోలు, ఇరాన్ సైనికులు హోరాహోరీ పోరు మధ్య ఈ హై వోల్టేజ్ ఆపరేషన్ జరిగింది. చివరికి యుఎస్ కమాండోలు పైచేయి సాధించి F-15 అధికారిని ఇరాన్ సరిహద్దులు దాటించారు. ఈ ఆపరేషన్ తర్వాత కొన్ని విమానాలను శత్రువులకు చిక్కకుండా తామే పేల్చేశామని అమెరికా చెబుతోంది. అయితే ఈ ఘటనలో అమెరికాకు చెందిన 2 C-130 విమానాలు, 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేసినట్లు ఇరాన్ మిలిటరీ ప్రకటించింది. ఇరాన్ కూల్చివేసిన అమెరికన్ F-15 ఫైటర్ జెట్లో వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్ను అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అత్యంత సాహసోపేతంగా రక్షించాయి. శక్తివంతమైన శత్రు భూభాగంలో చొచ్చుకెళ్లి మరీ అమెరికన్ కమాండోలు తమ పనిని అత్యంత సమర్థంగా పూర్తి చేశారు. మదర్ ఆఫ్ ఆల్ రెస్క్యూ ఆపరేషన్స్ గా చెబుతున్న ఈ చర్యలో అమెరికా గూఢచార సంస్థ CIA కీలక పాత్ర పోషించింది. అమెరికా అధికారి లొకేషన్కు సంబంధించి వదంతులను వ్యాప్తి చేస్తూ ఇరాన్ బలగాలను తప్పుదోవ పట్టించింది. ఇంతలో దేహదస్ట్ పర్వతాల్లో ఆ అమెరికా అధికారి శత్రువులకు చిక్కుకోకుండా తిరుగుతూ ప్రాణాలు రక్షించుకున్నాడు. తన దగ్గరున్న కమ్యూనికేషన్ డివైస్తో అమెరికన్ అధికారులతో సంప్రదింపులు జరిపాడు. శాటిలైట్స్, డ్రోన్లతో ట్రాక్ చేసి ఆ అధికారి ఉన్న ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించిన CIA అమెరికా సైన్యానికి పంపింది. వెంటనే జాలీ గ్రీన్, బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, వార్ హగ్ అటాక్, F-35 ఫైటర్ జెట్లు, కార్గో విమానాలు, స్పెషల్ కమాండోలు రంగంలోకి దూకారు.
శత్రు రాడార్లు జామైన వెంటనే ఆపరేషన్ మొదలైంది. అంత పక్కాగా ఆపరేషన్ చేపట్టినప్పటికీ అనుకున్నంత సులువుగా పని పూర్తి కాలేదు. ఆ ఆఫీసర్ను పట్టుకున్న పౌరులకు $66,000 పారితోషికమిస్తామని ఇరాన్ సైన్యం ప్రకటించింది. దీంతో స్థానిక గిరిజన మిలీషియాలు రంగంలోకి దిగాయి. అమెరికా సైన్యం కదలికలను గుర్తించిన తర్వాత ఐఆర్జీసీ భూతల దళాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. అమెరికా కమాండోలను ఇరాన్ గ్రౌండ్ ఫోర్స్ మిలీషియాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. కానీ వారికి వైమానిక దళం లేకపోవడంతో అదృష్టం అమెరికాను వరించింది. పైనుంచి బ్లాక్ హాక్, A-10 వార్హగ్లు ఇరాన్ దళాలపై బుల్లెట్లు, బాంబుల వర్షం కురిపించడంతో ఇరాన్ దళాలకు పని కష్టంగా మారింది. ఈ క్రమంలో బ్లాక్ హాక్ పై ఇరాన్ సైనికుల తూటాలు తగిలి అమెరికన్ సిబ్బంది గాయపడ్డారు. కొన్ని గంటల భీకర ఎదురుకాల్పుల తర్వాత వెపన్స్ సిస్టమ్స్ అధికారిని అమెరికన్ కమాండోలు రెస్క్యూ చేయగలిగారు. ఆపరేషన్ తర్వాత కొన్ని విమానాల్ని అమెరికా అక్కడే వదిలేయాల్సొచ్చింది. అవి శత్రువులకు చిక్కకూడదన్న ఉద్దేశంతో వాటిని అమెరికన్ కమాండోలు పేల్చేశారు. తర్వాత వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్ను కువైట్కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అమెరికా సైనిక వర్గాలు తెలిపాయి. శత్రువుల వద్ద తమ వారిని అమెరికా సైన్యం ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆఫీసర్ త్వరలోనే కోలుకుంటారని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ఇరాన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్ కోసం ఇరాన్లోకి వచ్చిన అమెరికా బలగాలపై భీకర దాడికి దిగినట్లు తెలిపింది. అమెరికాకు చెందిన 2 C-130 విమానాలు, 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేసినట్లు ఇరాన్ మిలిటరీ ప్రకటించింది. మంటల్లో కాలిపోతున్న అమెరికా విమానాల శకలాలకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. ఎడారిలో చెల్లాచెదురుగా పడి ఉన్న ఈ శకలాలు అమెరికా ఎయిర్ క్రాఫ్ట్లవేనని ఇరాన్ స్పష్టం చేసింది.